तेलंगाना के नायब वज़ीर आला भट्टी विक्रमार्का ने अमेरिका के शहर बाल्टीमोर में मुनक़िदा 19वें अमेरिकी तेलुगु एसोसिएशन के इजलास से खिताब करते हुए बैरून मुल्क मुक़ीम तेलंगाना के बाशिंदों NRI से अपील की है कि वो अपने मादरी वतन का क़र्ज़ अदा करते हुए रियासत में सरमायाकारी करें और अपनी सलाहियतों से तेलंगाना की तरक्की में हिस्सा लें। उन्होंने यकीन दहानी कराई कि हुकूमत सिंगल विंडो सिस्टम के ज़रिए तमाम मंजूरियों को तेज़ी से जारी करेगी और हर सनती व समाजी मनसूबे मुकम्मल ताउन फराहम करेगी। भट्टी विक्रमार्का ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी की क़ियादत में तेलंगाना को 2047 तक $3 ट्रिलियन की मईशत बनाने के हदफ पर काम जारी है। उन्होंने बताया कि मूसी नदी की बहाली, रीजनल रिंग रोड, फ्यूचर सिटी और सौ आलमी मियार के यंग इंडिया इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल्स जैसे मनसूबे रियासत की तरक्की का हिस्सा है। उन्होंने NRIs के मसाइल के हल के लिए क़ानूनी इख्तियारात से लेस ख़ुसूसी निज़ाम कायम करने की तजवीज़ का भी ऐलान किया और बैरून मुल्क मुक़ीम तेलंगाना के शहरियों से अपील की है कि वो ऑनलाइन वोटर रजिस्ट्रेशन करवा कर अपने हक़ राय दही का इस्तेमाल यकीनी बनाएं। ఈరోజు మనం బాల్టిమోర్లో కలుసుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని చాలా సంతోషంగా సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీరు చేసుకునే పండుగ కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం కలిగింది. మిత్రులు, మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా కొన్ని విషయాలు ప్రత్యేకంగా మీ దృష్టికి తేవాలనేటువంటి ఆలోచనతోనే వెనక మేము ప్రదర్శిస్తున్నటువంటి ఏవుని మీరు ప్రత్యేకంగా చూడవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రధానంగా మనందరికీ తెలిసింది, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశలు, ఆకాంక్షలు రాష్ట్రం ఏర్పడితే ఆ ఏర్పడిన రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, వ్యవస్థలు అన్నీ కూడా ఆ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగపడాలని కలలు కన్నటువంటి ఆ యువత యొక్క ఆలోచనల్ని మన్నించి ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈరోజు పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వనరుల్ని, ఆలోచనల్ని, మానవ వనరుల్ని అందరినీ ఒక వేదిక మీదకు తీసుకొని వచ్చి తద్వారా రాష్ట్రాన్ని కేవలం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో అభివృద్ధి చెందినటువంటి దేశాలతో తెలంగాణ రాష్ట్రాన్ని పోటీ పడేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో అనేక కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో చేపట్టాం.